ఈనాటి ముఖ్య అంశాలు. హెల్మెట్ ధరించండి, ప్రాణాలు కాపాడుకోండి అంటూ పలంనేరులో న్యాయవాదులు హైస్కూల్ పిల్లలతో ర్యాలీ నిర్వహించారు. పలంనేరు పురపాలక సంఘం పరిధిలో ఉన్న నీటి సరఫరా చేసే ట్యాంకులు మరియు సంపులను వార్డు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీలు మరియు ఇంజనీరింగ్ సిబ్బంది పరిశీలించారని మున్సిపల్ కమిషనర్ పలు సూచనలు ఇవ్వడం జరిగింది. వీకోట మండల కేంద్రంలోని ప్రభుత్వ పలంనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే పేషెంట్లకు సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆయన సూచించారు. హెల్మెట్ ధరించండి, ప్రాణాలు కాపాడుకోండి అంటూ పలంనేరులో న్యాయవాదులు హైస్కూల్ పిల్లలతో ర్యాలీ నిర్వహించారు. ఈ హెల్మెట్ల ర్యాలీ జరుపుకుంటున్నాము. మనిషికి యాక్సిడెంట్ అయినప్పుడు ఏ భాగంలో జరిగినా ప్రాణహాని ఉండదు. ముఖ్యంగా తలకు గాయం అయితే ప్రాణహాని కలిగేది అదొకటే కారణము. ఎంతోమంది హెల్మెట్లు లేక యాక్సిడెంట్లో హెడ్ ఇంజరీస్ అయ్యి చనిపోయిన వాళ్ళు లేక లైఫ్లో ఇన్వాలిడ్ అయిపోతారు. కాబట్టి అందరూ టూ వీలర్స్లో పోయేళ్ళు తప్పకుండా హెల్మెట్ ధరించాలా. పైగా హెల్మెట్ లేకుండా పోయి యాక్సిడెంట్ అయితే ఇన్సూరెన్స్ కూడా కవర్ కాదు. కాబట్టి టూ వీలర్స్ వాడేవాళ్ళు ప్రతి ఒక్కరూ హెల్మెట్లు కంపల్సరీ వేసుకోవాలని, పైగా అది ఒకరిని నెట్టించే కాదు, అది మన ప్రాణానికి ముప్పు కలగకుండా మన సేఫ్టీ కోసము హెల్మెట్లు కంపల్సరీ ధరించాలా. కాబట్టి హెల్మెట్ లేకుండా ఎవరు టూ వీలర్లో ప్రయాణం చేయకూడదు. కంపల్సరీ హెల్మెట్ వేసుకొని టూ వీలర్స్లో ప్రయాణం చేయాలని కోరుతున్నాము. వాహన చోదకులందరికీ కూడా తప్పనిసరిగా హెల్మెట్, అదేవిధంగా లైసెన్సు తప్పనిసరి. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఒకవేళ ప్రమాద బీమానో లేదంటే ఇన్సూరెన్స్ క్లెయిమ్ కోర్టు ద్వారా తీసుకోవాలంటే తప్పనిసరిగా లైసెన్సు కావాలా, ఆర్సీ ఉండాలా, అదేవిధంగా హెల్మెట్ ఉండాలా. ఉంటేనే వాళ్ళకి నష్టపరిహారం వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ అవగాహన సదస్సు ద్వారా ప్రతి ఒక్కరూ ద్విచక్ర వాహనం కలిగిన వాళ్ళందరూ కూడా హెల్మెట్, లైసెన్సు ప్లస్ ఆర్సీ కూడా అప్ టు డేట్గా ఉండే విధంగా ఉండాల్సిందిగా కోరుతున్నాం. ధరించడం వలన మీకు ఒక్కరికే రక్షణ కాదు, పూర్తిగా మీ కుటుంబానికే రక్షణ కల్పిస్తారు. దీనివల్ల ఈ హెల్మెట్ వల్ల మీ కుటుంబాన్ని కాపాడగలిగే వాళ్ళు అవుతారు. కాబట్టి మీరు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి. లైసెన్స్ ఎంప్లాయీస్ కానీ ప్రతి ఒక్కరు కూడా మనం చదువుకున్న వారు కాబట్టి, ఎడ్యుకేటెడ్ ఉన్న వాళ్ళం కాబట్టి సమాజానికి బాగా చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమే హెల్మెట్ వాడాలి. మనం డ్రైవ్ చేసే వాళ్ళే కాక వెనకాల కూర్చున్న వాళ్ళు కూడా తప్పకుండా హెల్మెట్ వాడితే సమాజానికి కూడా మన కుటుంబానికి కూడా కాపాడిన వాళ్ళం అవుతాం. తర్వాత ఈ హెల్మెట్ లేని రక్షణలో యాక్సిడెంట్ జరిగితే ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవడానికి లేదు. ఎవరైతే మైనర్లకు ఎవరైతే వెహికల్స్ ఇస్తారో ఎవరి పేరుతో వెహికల్ ఓనర్స్ వాళ్ళకు కూడా
దాంట్లో ముద్దాయిగా చేర్పిస్తారు. ఇప్పుడు కొత్త చట్టాలు వచ్చాయి కాబట్టి ఓనర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా A1గా చేర్పిస్తారు అందులో. కాబట్టి ఎలాంటి పరిస్థితుల్లో కూడా స్టూడెంట్స్ ఈ మధ్యకాలంలో కొద్దిగా స్టూడెంట్స్ అయితే స్పీడ్గా వెళ్ళడం అన్నీ చేస్తున్నారు. కాబట్టి ఆ స్పీడ్ లేకుండా హెల్మెట్ తప్పకుండా వాడితే మంచిది. ఎక్కువ మంది పేరెంట్స్ కూడా తెలుసో తెలియక పిల్లలు వాడుతున్నారు కాబట్టి పేరెంట్స్ కూడా దానికి రెస్పాన్సిబిలిటీ అవుతారు. కాబట్టి మైనర్స్కి ఎలాంటి పరిస్థితుల్లో కూడా మీరు వెహికల్స్ ఇవ్వకూడదు, చట్టం అంగీకరించదు. కొందరు స్టూడెంట్స్ ధరించకుండా ఓవర్ స్పీడ్ పోతున్నారు. ఏమైనా జరిగినాక వాళ్ళ తల్లిదండ్రులు బాధపడుతున్నారు. వాళ్ళ ఇంట్లో నుంచి బయలుదేరిపోయేటప్పుడు పిల్లల క్షేమం గురించి వాళ్ళ తల్లిదండ్రులు కూడా హెల్మెట్ వేసుకొని వాళ్ళ పిల్లలు పోయేట్లుగా వాళ్ళు కూడా చర్య తీసుకోవాలా. తీసుకుంటే రేపు ఏమైనా జరిగితే కూడా వాళ్ళ పిల్లలు బాగుండాలని వాళ్ళ తల్లిదండ్రులు కూడా హెచ్చరిస్తున్నాను. హెల్మెట్ లేకుండా వస్తే ఏమైనా యాక్సిడెంట్ జరిగితే హెడ్ ఇంజరీ అయితే ట్రీట్మెంట్స్ లేవు. వేలూరు CMC తిరుపతి పోవాల్సి వస్తుంది. చాలా ఎఫెక్ట్ అవుతుంది. హెడ్ బ్లాక్ అయిపోయి చాలా మంది చనిపోతున్నారు. కాబట్టి దీన్ని అర్థం చేసుకొని తప్పనిసరిగా అందరూ హెల్మెట్ ధరించాలని కోరుతున్నాం. సదరు ట్యాంకుల నందు ఉన్న నీటిని క్లోరోస్కోప్ ద్వారా పరీక్షించి మరియు డైరెక్ట్ పంపింగ్ ద్వారా సరఫరా చేసే నీటిని H2S టెస్టుల ద్వారా నీటి నాణ్యత పరిశీలించడం జరిగింది. ప్రస్తుతం డయేరియా వ్యాధి వ్యాప్తి చెందే అవకాశం ఉన్నందున దానిని నియంత్రించడానికి పట్టణం నందు గల పెద్ద పెద్ద కాలువలు, కాలువ చుట్టూ పక్కల గల చెట్లను, పిచ్చి మొక్కలను తీసివేయటం జరిగింది. బీకోట మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో ఓపీ శాతం ఎంత ఉందని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా పేషెంట్లకు సరిపడా సౌకర్యాలు ఉన్నాయా అని ఆరా తీశారు. ఆసుపత్రిలో పోస్టుమార్టం గదిని ఏర్పాటు చేయించాలని వైద్యులు కోరారు. కూడా మనం కట్టాలంటే పోస్ట్ మార్టం దిమ్మ కట్టాలి. ఇవాళ వాటర్ దాన్ని మనం సపరేట్ కిచెన్ దానికి పెట్టుకున్నావాలి. లైట్ అక్కడ పెట్టాలి. వేరే మరి కిచెన్ అని పెడతారు కదా. కిచెన్ మనం మీ వైపు చేసుకోవాలి. మనం దానివల్ల పోస్ట్ మార్టం మా వైపు అంటే బాడీ మనం కిచెన్ ఈ వైపు పోస్ట్ మార్టం పెట్టకూడదు. కిచెన్ ఈ పక్క ఉంటేనే అదే పోస్ట్ మార్టం ఆ పక్క పర్లేదు. మనం కిచెన్ ఇక్కడ టెంపరీ
మనకి డయాబెటీస్ ఇప్పుడైతే సీజన్ నా పైన పెట్టుకుంటాం 600 ఉంది కదా 500 అంటే అదే అప్పుడు ఫ్లక్చుయేషన్ ఇప్పుడు నేను చెక్ చేసినప్పుడు 600 ఈ బిల్డింగ్ శాంక్షన్ చేసే దానికి కూడా మనం 600 మనకు మోగు వచ్చేది ఆ ఏరియా దిగులు పెడతాయి ఇది అంత బాగుండదు లేదు చెప్తే మళ్ళీ చెప్తున్నాను చూపిస్తాను అంటే మీకు ఆప్షన్ లేదు కదా కేజీ డెలివరీ స్కాన్ పోతారు అది కూడా నేను అదొక సైట్ చేసిన రిజిస్టర్ చేస్తాను ఇది కూడా చెప్తున్నాను అది పెద్ద రిజిస్టర్ నేను చేపిస్తే మరో అంతా రెడీ చేసి రిజిస్టర్ చేపిస్తాను పక్క పక్కనే దాంట్లో తెలుగుదేశం పార్టీ విజయానికి కష్టపడినటువంటి ప్రతి ఒక్కరికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఉమ్మడి అభ్యర్థిగా జనసేన బీజేపీ తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ అభ్యర్థిగా నన్ను గెలిపించినటువంటి ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ జనసేన భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా చేతులెత్తి నా హృదయపూర్వక ఈరోజు మండలంలో మీ అందరితో కలవాలని ముఖ్యంగా క్లస్టర్ వారీగా అంటే గుంపులోకి వచ్చి వీడేదో మైక్ ఎత్తుకొని నేను మాట్లాడి వెళ్ళిపోతే దానివల్ల ఉపయోగం ఉండదని ప్రతి గ్రామ పంచాయతీలో కూడా మన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వారితో ఒక అరగంట 3/4 గంట మీతో కలిసి గత ఎన్నికల్లో మనం ఏ రకంగా చేసుకున్నాం ఇంకా ఏ రకంగా మనం చేసుకోవాలా ఈరోజు మనం అధికారంలోకి వచ్చినాం అధికారంలోకి వచ్చిన తర్వాత మనల్ని నమ్మి ఓట్లేసినటువంటి ప్రజలకు మనం ఎంతవరకు ఏది చేయగలం అదేవిధంగా కష్టపడినటువంటి కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఏ అవసరం వచ్చినా ఏ రకమైనటువంటి సహాయం అటు పార్టీ ద్వారా కానీ ఇటు మీ చేత గెలిచినటువంటి శాసనసభ్యుడిగా నా ద్వారా కానీ నేను చేయవలసిన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిని మీ ద్వారా తెలుసుకొని రేపు రాబోయే కాలంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అదేవిధంగా ఎన్డీఏ ప్రభుత్వం ఏ కార్యక్రమం చేసినా ఈరోజు ప్రభుత్వాన్ని నేరుగా ఆ గ్రామ పంచాయతీలో ఉండేటువంటి నాయకులే నడపాలా అనేటువంటి ఆలోచనతోనే ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరుగుతుంది. అది కూడా సమిష్టిగా ఈరోజు ఎవరో ఒక 5 మందో 6 మందో నేరుగా నా దగ్గరికి రావడం, నాకు ఈ కార్యక్రమం వాడు వచ్చేటువంటి అంగన్వాడీలో లేదంటే మనకు వచ్చేటువంటి ఈజీఎస్ కి సంబంధించినటువంటి పోస్ట్ కావచ్చు, అదే విధంగా వెలుగుకు సంబంధించిన కానీ మీరు ఒకరిద్దరు వస్తే నేను ఆ పనులు చేసే పరిస్థితి ఉండదు. మీరే ఆ గ్రామంలో మొత్తం మనకు సంబంధించినటువంటి నాయకులు అక్కడ కూర్చొని సమిష్టిగా ఒక నిర్ణయం కానీ నాకు చెప్తే ఖచ్చితంగా మీరు ఏదనుకుంటారో అది చేస్తానని చెప్పడానికి, అదే విధంగా రేపు మళ్ళా ఎక్కడైనా మీకు ఎక్కడైనా డిఫరెన్సెస్ వచ్చి ఆ గ్రామంలో 2-3 అభిప్రాయాలు వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి క్లస్టర్ ఇన్ఛార్జ్ కానీ యూనిట్ ఇన్ఛార్జ్ కానీ పార్టీ అధ్యక్షుడు జనరల్ సెక్రటరీ కానీ మీరు వాళ్ళు ఆ గ్రామానికి వచ్చి అందరినీ ఒక చోట కూర్చోబెట్టి సమిష్టిగా ఒక నిర్ణయాన్ని తీసుకోవాలా అనేటువంటి ఆలోచనతోనే రాబోయే కాలంలో ఆ రకంగా మనం పార్టీని ప్రభుత్వాన్ని నలిపే పరిస్థితి ఉంటుందనేటువంటి విషయాన్ని మీకు చెప్పే ప్రయత్నం చేయడంలోనే
ఈ రోజు నేను ఈ కార్యక్రమాన్ని మొట్టమొదటిగా శ్రీకారం చుట్టడం జరిగింది. అదే విధంగా ఈ రోజు ప్రజలకు మనం చేయాల్సి వస్తే ఇంకా అధికారులు పూర్తి స్థాయిలో మనకు ఎన్నికలకు ముందు గత ప్రభుత్వంలో ఎవరైతే అధికారులు ఉన్నారో ఇంకా వాళ్లే కొనసాగుతూ ఉన్నారు. ఈ రోజు అటు రెవెన్యూ గాని, పోలీస్ గాని, పంచాయతీరాజ్ గాని అన్ని రకాలైనటువంటి అధికారులు ఇంకా వాళ్లే ఉన్నారు. ఈ వారం లోపల 10 రోజుల లోపలనే పూర్తి స్థాయిలో ఈ అధికార యంత్రాంగాన్ని మొత్తం కూడా ప్రక్షాళన చేసి కొత్తగా, ఎందుకంటే పాత ప్రభుత్వంలో పనిచేసినటువంటి వాళ్ళు పాత మనుషులతో సంబంధాలు ఉంటాయి కాబట్టి కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ స్థానికంగా ఉండేటువంటి నాయకులతో సంబంధాలు లేనటువంటి వాళ్ళను ఇక్కడికి వేస్తే ఆ రోజు నేనొచ్చి మీ దగ్గర కూర్చొని ఆ అధికారులు నేను పిలిచిన తర్వాత నా పక్కన మీరు కూర్చొని నేను రివ్యూ చేస్తే ఆ గౌరవం మీకుంటుంది, ఆ భయం అధికారులకు ఉంటుంది అనేటువంటి విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని నేను కొంత ఇవన్నీ కూడా ప్రభుత్వ యంత్రాంగం మొత్తం ప్రక్షాళన అయిన తర్వాత ఒకసారి వచ్చి ఆ కార్యక్రమాన్ని చేయాలనేటువంటి ఉద్దేశంతో నేను కూడా రావడం జరిగింది. ఈ రోజు పార్టీ పరంగా మొదటగా కూడా ఈ క్లస్టర్ ఎవరైతే మనకు రాంబాబు ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి క్లస్టర్ 10 పంచాయతీలు ఉన్నాయో ఆ 10 పంచాయతీలు ఈ రోజు మనం రివ్యూ చేసుకున్నాం. మళ్ళా రేప ఎల్లుండా అవతల ఎల్లుండా మిగతా క్లస్టర్ కూడా మనం చేసుకొని మీ అందరినీ కూడా ఆ లోపల పూర్తిగా యంత్రాంగం తయారైన తర్వాత ఏ రకంగా ఆ గ్రామ పంచాయతీలో వచ్చినటువంటి పనులు కానీ, అక్కడ చేయాల్సిన పనులు కానీ, గత ప్రభుత్వంలో ఎవరైతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు గత ప్రభుత్వంలో అటు ఆర్థికంగా ఇంకొక రకంగా నష్టపోయారో వాళ్ళకు కూడా సరైన న్యాయం చేయడానికి ఈ రోజు నుంచి కూడా మనం ముందుకు తీసుకెళ్తే ఆ కార్యకర్తల్లో ఒక నమ్మకాన్ని మనం క్రియేట్ చేసుకొని ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుందనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ దృష్టికి తెస్తా ఉన్నా. ఇకపోతే మనకు అధికారం వచ్చిందని మనం ఏదంటే అది చేయడానికి కూడా వీలు కాదు. ఎందుకంటే గత ప్రభుత్వం ఒక కేస్ స్టడీ మనకు. ఇది వరకు మనం ఎప్పటి నుంచో రాజకీయాలు చూస్తా ఉన్నాం. ఎప్పుడూ రాజకీయాల్లో అధికారం వస్తే ప్రతిపక్షం పైన దాడులు చేసిన సందర్భాల్లో గత ప్రభుత్వంలో వాళ్ళు చేసిన తప్పిదనాల వల్లనే ఈ రోజు మనము 164 సీట్లు రాష్ట్రంలో గెలుచుకోగలిగాం. దాన్ని మళ్ళీ వాళ్ళు చేసిన తప్పులు మనం చేయకుండా ప్రజలకు ఏ రకంగా న్యాయం చేయాలా, మీరు కష్టపడినట్టు వాళ్ళకు మీకు ఏ రకంగా న్యాయం చేయాలనేటువంటి దాన్ని అటు ప్రభుత్వం కానీ ఇటు పార్టీ పరంగా కానీ చేయడానికి ఆ కార్యక్రమాలను తీసుకెళ్లి ముందుకు వెళ్లాలనేటువంటి ఉద్దేశంతో కూడా వాటన్నింటినీ కూడా చేయడం జరుగుతుందని చెప్పి సందర్భంగా తెలుసుకుంటూ, ఎందుకంటే ఈ రోజు మండలం 2 క్లస్టర్లు ఇక్కడ ఉన్నారు కాబట్టి మీతో అందరితో కూడా ఓవరాల్ గా ఒకసారి మాట్లాడి మరి క్లస్టర్ వారి, గ్రామ పంచాయతీ వారు కూడా ఆ కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు వెళ్దామని చెప్పి సందర్భంగా కూడా మీ అందరి దృష్టికి తెస్తా ఉన్నా.